హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. సో ఇదొచ్చేసి ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేశాను. పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అసలు ఏంటి ఇవన్నీ కట్ చేసింది వెజిటేబుల్స్ ఇవి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, చెప్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయి మార్నింగ్ టీవీ చూస్తూ బిర్యానీ చేయలేదన్నయ్య అని చెప్పి ఒక యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ చూసి నాకు ఇప్పుడు బిర్యానీ కావాలి లంచ్కి అని అడిగింది. సో బిర్యానీ అయితే నాకు చేసి ఓపిక లేదు. సో పలావ్ లాగా చేసేసి అదే బిర్యానీ అని చెప్పేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సింపుల్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను పలావ్ కూడా. సరే ఎలాగో పలావ్ చేస్తున్నాను కదా, వెజ్ పలావ్ అది చేస్తున్నాం కదా అని చెప్పి పన్నీర్ కర్రీ కూడా చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ అంటే క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పులావ్ కోసం బాస్మతి రైస్ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ మసాలా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ పన్నీర్ కర్రీకి గ్రేవీ కోసం 2 లవంగాలు అండ్ 4 యాలకులు, ఇవే ఇంకా జీలకర్ర ఇవేం వేయట్లేదు, అవి మసాలా పేస్ట్లో వేసేసాను ఆల్రెడీ. అవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకుని 2 ఒకదాని తర్వాత ఒకటి మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయని చెప్పి. సో ఇవి మగ్గుతున్నప్పుడు నేను సైమల్టేనియస్గా పలావ్ కూడా రెడీ చేసేసుకుందాము, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేసేసుకుంటాను. ఆల్రెడీ చెప్పాను కదండి, పలావ్ అయితే సింపుల్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను. నాకు ఇది చాలా సింపుల్ మెథడ్ అనిపిస్తుంది. సో ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలాగే చేసేస్తాను. ఒక పక్కన ఉల్లిపాయలు, టమాటాలు, పన్నీర్ కర్రీకి మగ్గుతుంటే ఇంకో పక్కన కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తాను. 2 కలిపితే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. కొద్దిగా గీ కూడా ఇంట్లో చేసిందే. సో ఇది కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మసాలా సరుకులు యాడ్ చేస్తాను. ఈ హోల్ స్పైసెస్ కూడా ఎక్కువ కాదండి. కొద్దిగా షాజీరా, చిన్నది జాపత్రి అండ్ కొద్దిగా లవంగాలు, ఒక 7-8 లవంగాలు అండ్ ఒక 4 స్టార్ పువ్వులు ఉంటాయి కదా, అవి 2 బిర్యానీ ఆకులు అంతే, ఇవి వేస్తాను. అంటే మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను నేను, అందులోనే కొద్దిగా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసి మసాలా ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ మసాలా సరుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటాను. కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు అలా వేగుతున్నప్పుడు పక్కన నాకు ఈ పన్నీర్ గ్రేవీ కోసం ఇది కూడా బాగా మగ్గిపోయింది, రెడీ అయిపోయింది. సో దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటాను. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయొచ్చు, నేను 2 ఒకసారి వేసేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా కలుపుతాను. ముందు టమాటా కలిపితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసేస్తాను. ఇదేంటంటే అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ధనియాలు అండ్ కొద్దిగా లవంగాలు, యాలకులు అండ్ దాల్చిన చెక్క, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ కలిపి మసాలా చేశాను అనమాట. అయితే నేను మామూలుగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్గా చేసి పెట్టుకుంటాను. కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకోవడానికి కాబట్టి ఇంక ఇలాగా అన్నీ కలిపేసే చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి జీడిపప్పు నేను ముందు యాడ్ చేయడం మర్చిపోయాను, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బఠానీలు ఏంటంటే ఫ్రోజన్ బఠానీలు ఉంటాయి కదా, అవే నేను ముందు తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఉంచాను. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఉప్పు, కారం అండ్ కొద్దిగా గరం మసాలా వేసాను, చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మసాలా పేస్ట్లోనే ఉంది కాబట్టి కొద్దిగా వేసాను అంతే. సో ఇదంతా బాగా మసాలా ఫ్రై అయిపోయింది. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఏంటంటే
ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగేసి కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అవుతుంది. సో, ఒక గ్లాస్ రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ అందులో కొద్దిగా సాల్ట్ వేశాను. అది మరుగుతూ ఉండేలోపు నాకిక్కడ ఇది పన్నీర్ గ్రేవీ కోసం పెట్టాను కదా! అది చల్లారిపోయింది. అండ్ ఇది మిక్సీ పట్టేస్తున్నానిప్పుడు. అండ్ ఇందులో నేను కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు యాడ్ చేస్తే గ్రేవీ టేస్ట్ బావుంటుంది. అండ్ కొద్దిగా థిక్‌గా కూడా అవుతుంది గ్రేవీ. సో, జీడిపప్పు యాడ్ చేస్తాను. అండ్ ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ అయితే మరుగుతున్నాయి పులావ్ కోసం. ఇక్కడే మనం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీరతో పాటు ఇక్కడ కూడా కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవచ్చు. నేను ముందే యాడ్ చేస్తాను కాబట్టి ఇంక మళ్ళీ యాడ్ చేయట్లేదు. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. సో, అందులో వాటర్ లేకుండా వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ వేసేసుకొని ఇందులో ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని విజిల్స్ వేయించేసుకోవడమే. అయితే ఇదొచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ అయితే వేయించాను నేను. పులావ్ అయితే అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ కోసం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత 2 స్టార్ ఎనీస్ అండ్ 2 బిర్యానీ ఆకులు కూడా వేశాను. ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ ఉండనే ఉంది కదా! సో, మసాలా పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఒక 1½ టీ స్పూన్ వరకు వేశాను. ఈ మసాలా కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి పచ్చి వాసన ఉంటుంది కదా! అది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయ, టమాటా గ్రేవీ. సో, అది కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ గ్రేవీని కూడా ఒకటి 2 నిమిషాల వరకు అలా వేపాను. అంటే మరీ అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కాకుండా అంత వేపక్కర్లేదు మామూలుగా అయితే కొద్దిగా వేపాను. సో, ఇక్కడ ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు టేస్ట్‌కి తగ్గట్టు ఇవన్నీ యాడ్ చేసుకుని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి కసూరి మేతి. కసూరి మేతి టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తది. కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇవి కూడా ఒక్క నిమిషం ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మరగడానికి స్టార్ట్ అవుతుంది కదా! అప్పుడే స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలుగా కాదు, కొద్దిగా చిన్న ముక్కలు. మామూలుగా అయితే నేను పన్నీర్ ఫ్రై చేసి కూడా చేస్తూ ఉంటాను పన్నీర్ కర్రీ. ఒక్కొక్కసారి ఈజీగా అయిపోవాలంటే ఇలా కూడా చేసేస్తూ ఉంటాను. సో, ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఏమి మనకి అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. సో, ఇలా కూడా బాగా చక్కగానే ఉడికిపోతుంది. అండ్ ఇదేంటంటే మూత పెట్టేసుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సో, ఇక్కడ మొత్తం మెష్ చేసేసాను కదా! ఇవన్నీ సర్దుతున్నాను. సో, ఇక్కడ పన్నీర్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో, లాస్ట్‌లో నూనె కొంచెం పైకి తేరుతూ ఉన్నప్పుడు ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే క్రీమ్ యాడ్ చేస్తారు. నాకు నెయ్యి చాలా ఇష్టం. సో, నెయ్యి యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను.
పన్నీర్ కర్రీలో లాస్ట్ ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ పలావ్ కూడా ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, 2 విజిల్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలా అవుతుంది. సో ఓపెన్ చేసి చూశాను, బాగా కుక్ అయింది, చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సో ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ పన్నీర్ కర్రీ ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకోవచ్చు, మాకు ఇలా ఇష్టము. సో గ్రేవీ ఇలా ఉండడం ఇష్టం కాబట్టి మేము ఇంకా అలాగే వదిలేసాము. అంతే, సింపుల్గా వెజ్ పులావ్ అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మా అమ్మాయి అడిగింది కదా బిర్యానీ అని, అది బిర్యానీలా ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను. సో అది బిర్యానీ అని నమ్మేసింది. సో ఇక్కడ తినిపించేసిన తర్వాత మేము కూడా తినేసిన తర్వాత ఇంకా సింక్లో ఉంటాయి కదా తోముకుంటున్నాను. ఆఫ్టర్నూన్స్ మామూలుగా అయితే మా అమ్మాయి పడుకుంటుంది, కానీ ఈరోజు ఎందుకో మరి పడుకోవట్లేదు. అసలు ట్రై చేశాను కానీ పడుకోవట్లేదు. సో ఎలాగో పడుకోవట్లేదు, ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను ఇంకా పనులు చేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్స్ ఇలా కొంచెం క్లీన్గా చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్కి కొంచెం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్కి ఎలాగో వండే పని లేదులేండి, ఈవినింగ్ కూడా సరిపోయేలాగే వండేసాను నేను. అండ్ ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం హెవీ డిషెస్ ఏమన్నా వండినప్పుడు బాగా చిరాకు అయిపోతూ ఉంటుంది కదా, వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. లేదంటే ఆ స్టెయిన్స్ పట్టేస్తాయి, ఎక్కువసేపు రుద్దాల్సి వస్తుంది. సో స్టవ్ అదంతా కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు మడత పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. మా అమ్మాయి కూడా మడత పెట్టడానికి వచ్చింది. తను మామూలుగా ఆడుకుంటుంది. సో బట్టలు తెచ్చేసరికి తను కూడా మడత పెడతానని చెప్పి వచ్చింది. సరే మడత పెట్టు అని చెప్పి ఒకటి ఇచ్చాను. ఎంత చక్కగా మడత పెడుతుందో. పెద్దయ్యాక పనులు చేయమంటే చేస్తారో లేదో తెలియదు కానీ ఈ వయసులో మాత్రం అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రతి పనిలో అడ్డుపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి చీపురు తెచ్చేస్తుంది, తుడిచేస్తాను ఇల్లు అని చెప్పి అలా అన్ని పనులు చేసేస్తానంటది. కానీ బట్టలు మడతడం అలా చూసి 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 నేర్చుకుందో ఏమో మరి, బాగానే మడత పెట్టి ఇచ్చింది. సో ఇంకొకటి ఇచ్చాను మళ్ళీ. మన ఇంట్లో 2 అక్షయ పాత్రలు ఉంటాయండి. ఒకటి లాండ్రీ బాస్కెట్, ఇంకోటి కిచెన్లో ఉండే సింక్. ఈ 2 ఎప్పుడూ ఫుల్ అవుతూనే ఉంటాయి. సో ఈ పనులు మనకి తప్పవు. ఇవి అయిపోయిన తర్వాత సాయంత్రం హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను. నాకు కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉన్నాయి తీసుకోవడానికి అని చెప్పి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి సాయంత్రం ఇలా తీసుకువెళ్ళమన్నాను. సో హెల్త్ అండ్ గ్లోలో ఏంటంటే ప్రోడక్ట్స్ మనం చూసుకోవచ్చు, మనకి ఏవి మ్యాచ్ అవుతాయి అని చెప్పి డైరెక్ట్గా చూసుకుని తీసుకోవచ్చు కదా అని చెప్పి హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను. అయితే ఇక్కడ నేను లిప్స్టిక్స్ చూస్తున్నాను అనమాట. మా అమ్మాయి కూడా చూసేసుకుంటుంది, తనకేం కావాలో తీసుకుని పట్టుకుని ఉంది ఆల్రెడీ. ఈ లిప్స్టిక్స్ ఏంటంటే మనం నిజంగా ఆన్లైన్లో పెట్టుకుంటే ఎలా ఉంటున్నాయంటే, మనం పెట్టేది ఒక షేడు, వచ్చిన తర్వాత మనం వేసుకుంటే ఆ షేడ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో ట్రై చేసి తీసుకోవడం బెటర్ అని చెప్పి ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్ షేడ్ కోసం ట్రై చేస్తున్నాను. చాలాసేపటికైతే దొరికింది, నాకు ఒకటి నచ్చింది. సో ఇక్కడ వచ్చేసి లాక్మీ, మెబిలిన్, రెవ్లాన్ ఇలా మంచి మంచి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఒక ఫేస్ వాష్ ఒకటి కావాలి నాకు. యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నా స్కిన్ ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయిందండి. మామూలుగా నాది కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, కొంచెం డ్రై స్కిన్ కూడా కలిపి అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా డ్రై అయిపోతుంది, ఇంకా పోర్స్ కూడా బాగా క్లాగ్ అయిపోయి ఎక్స్ఫోలియేట్ అవ్వట్లేదు. సో ఒక మంచి ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ కూడా కావాల్సి ఉంది. సో అవి కూడా తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక కాంపాక్ట్ పౌడర్ నాకు పర్ఫెక్ట్ షేడ్ కోసం ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు. స్కిన్ మీద మనకి వేసి చూపిస్తారు, మనకి నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదు. అయితే నేను ఏమేమి తీసుకున్నానో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను.
హెల్త్ అండ్ గ్లోలో సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి. వాళ్ళు మనం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రోడక్ట్ టెస్టింగ్‌కి అయితే వాళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ వాళ్ళు బాగా సజెస్ట్ కూడా చేస్తారు. మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చాలా సజెషన్స్ అయితే ఇస్తారు. కాకపోతే నాకేమనిపించిందంటే వాళ్ళు ఒకటే ప్రోడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనిపించింది. అంటే మనం వేరే బ్రాండ్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ బ్రాండ్‌లో బాగుంటుంది, ఈ బ్రాండ్‌లో బాగుంటుంది అని ఒకటే బ్రాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టయితే అనిపించింది నాకు. సో అది తప్ప సజెషన్స్ ఇచ్చేలాగా అయితే చాలా బాగా ఉంది హెల్త్ అండ్ గ్లో. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. దారిలో వస్తూ ఎగ్స్, బనానా తెచ్చుకున్నాము. సో అవి కూడా సర్దేస్తున్నాను. అండ్ హెడేక్ అయితే చాలా వస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్స్ నేను అప్పుడప్పుడు టీ తాగుతాను. సో ఎందుకో నాకు టీ కూడా తాగాలనిపించింది. హెడేక్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టేశాను. అండ్ హెల్త్ అండ్ గ్లోలో నేను ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తానన్నాను కదా. ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే కాదండి. ఒక మంచి ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి క్వెంచ్ కంపెనీలో అది మేడ్ ఇన్ కొరియా అంట. నేను ఎప్పుడూ వాడలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కాకపోతే అది మొత్తం ఇంగ్రీడియంట్స్ అదంతా చూసి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చియా సీడ్స్ అండ్ క్యాక్టస్ వాటర్ తోటి తయారు చేసిందంట. ఒమేగా 3 కూడా ఉంది. అండ్ బ్యాంబూ వాటర్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయని చెప్పారు. అండ్ ఆల్రెడీ నేను చూశాను. అది బాగుందని చెప్పి అనిపించి తీసుకున్నాను. అండ్ లాక్మీలో దొరికింది నాకు మంచి షేడ్. సో లాక్మీ లిప్స్టిక్ అండ్ ఒక లిప్ లైనర్ అండ్ ఇది మామూలుగా లాక్మీ కాజల్. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న కాంపాక్ట్ అండి. ఇది ఛాంబర్లో మై మ్యాచ్ రేంజ్ అనమాట. అక్కడ ఆల్రెడీ ట్రై చేసి నా షేడ్కి కరెక్ట్ మ్యాచింగ్ అయితే తీసుకున్నాను నేను. ఒక్క స్టెప్ ఫేర్ అయినా తీసుకోవచ్చు. నేను న్యాచురల్గా ఉంటే బాగుంటుందని చెప్పి నా షేడే తీసుకున్నాను. ఇంతేనండి, ఇవి నేను హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్న ప్రోడక్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఈవినింగ్ టీ కూడా రెడీ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.